ప్రతి దానిలోనూ మహిమను కోరుకున్న దేవునికి స్తోత్రములు. మనం చదువుకునే వాక్యం నిర్గమాకాండం 37 అధ్యాయం 10 నుంచి 29 వరకు. మరియు అతడు తుమ్మకర్రతో బల్లం చేసెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు మూరెడు, దాని ఎత్తు మూరెడున్నర. అతడు దానికి మేలిం బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవన చేసెను. దానికి చుట్టూ బెత్తెడు బద్ద చేసి దాని బద్దె పైన చుట్టూ బంగారు జవన చేసెను. దానికి 4 బంగారు ఉంగరములు పోతపోసి దాని 4 కాళ్లకుండిన 4 మూలలందు ఆ ఉంగరములను వేసెను. బల్లను మోయుటకు మోతకర్రలుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీపంగా ఉండెను. బల్లను మోయుటకు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకు పొదిగించెను. మరియు అతడు బల్ల మీద నుండి దాని ఉపకరణములను అనగా దాని గంగాళమును, దాని ధూపకలశములను, దాని గిన్నెలను, తర్పణము చేయుటకు దాని పాత్రను మేలిం బంగారుతో చేసెను. అతడు మేలిం బంగారుతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును, దాని ప్రకాండమును, దాని కొమ్మను నక్షి పనిగా చేసెను. దాని కలశములు, మొగ్గలు, పువ్వులు ఏకాండమైనవి. దీపవృక్షము యొక్క ఇరుపక్కల నుండి 3 కొమ్మలు, అట్లు దాని పక్కల నుండి 6 కొమ్మలు బయలుదేరినవి. ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదం రూపమైన 3 కలశములు, 2వ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదం రూపమైన 3 కలశములు, అట్లు దీపవృక్షము నుండి బయలుదేరిన 6 కొమ్మలకు ఉండెను. మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు, దాని పువ్వులు గల బాదం రూపమైన 4 కలశములు ఉండెను. దీపవృక్షము నుండి బయలుదేరు 6 కొమ్మల్లో 2 కొమ్మలు కింద ఏకాండమైన మొగ్గయు నుండెను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమైనవి. అదంతయు ఏకాండమైందే. మేలిం బంగారుతో నక్షి పనిగా చేయబడును. మరియు అతడు దాన్ని 7 ప్రదీపములను, దాని కత్తెరను, దాని పట్టకారును, దాని కత్తెర చెప్పును మేలిం బంగారుతో చేసెను. దాని ఉపకరణములన్నిటిని 4 వీసలు మేలిం బంగారుతో చేసెను. మరియు అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేసెను. దాని పొడుగు మూరెడు, దాని వెడల్పు మూరెడు. అది సత్యముఖముగా నుండెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు ఏకాండమైనవి. దానికి అనగా దాని కప్పుకును, దాని 4 పక్కలకును, దాని కొమ్ములకును మేలిం బంగారు రేకును పొదిగించి దానికి చుట్టూ బంగారు జవన చేసెను. దాని మోయు మోతకర్రలకు స్థలములుగా దానికి 2 ఉంగరములను బంగారుతో చేసి దాని 2 పక్కల యందు, దాని 2 మూలల యందు, దాని జవకు దిగువన వాటిని వేసెను. దాని మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకును తాపెను. అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును, స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును, పరిమళ ద్రవ్యముల మేళకుని చేత చేయించెను. ఇక్కడ మళ్ళీ రొట్టెల బల్ల, దీపవృక్షము, ధూపవేదిక ఇవన్నీ కూడా బంగారంతోనే ఇక్కడ చేయబడ్డాయి. దేవుడు చెప్పినట్టే ఇక్కడ చేశారు వీళ్ళందరూ. ఆమె